ప్రైజ్ ది లార్డ్. 84వ కీర్తన 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవుని మందిరమందు నివసిస్తూ, దేవుని వలన బలం పొందుతూ, దేవుని మీద ఆధారపడుతూ, దేవుని నమ్ముకుంటూ ఉన్న వారి జీవితాలు ఎలా ఉంటాయో 84వ కీర్తనలో మనం చూడగలం. వారు నానాటికి బలాభివృద్ధి పొందుతూ ప్రయాణం చేస్తూ ఉంటారట. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వయసు పైబడి, ఆరోగ్యం క్షీణించి, ప్రతికూల వాతావరణాన్ని బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి మనం నీరసించిపోతూ ఉంటాం. కానీ ఆత్మీయ యాత్రలో మనం ముందుకు సాగుతున్నప్పుడు రోజు రోజుకి బలం పొందుతాం. ఈ బలం కేవలం శారీరక బలం మాత్రమే కాదు. ఈ శరీరంలో ఏదో లోకంలో సాధించే బలం కాదు. ఈ బలం ఏంటంటే అపవాది అయిన సాతానును జయించే బలం. మన ఆత్మీయ యాత్రలో ప్రతి అణువణువున అపవాది మనల్ని వెనకకు లాగే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మనల్ని ఆయా రీతులుగా తన బాణాలతో సంధిస్తూనే ఉంటాడు. అందుకే దేవుని బలం లేని వారు వాడు వేసే బాణాలకు పడిపోతూ ఉంటారు, జారిపోతూ ఉంటారు, దెబ్బ తినేస్తూ ఉంటారు, చివరికి దేవునికి కూడా దూరం వెళ్ళిపోతూ ఉంటారు. మనకు తెలుసు సంసోను ఎంత బలవంతుడో కదా. ఆత్మీయ యాత్రలో అతడు చక్కగా దేవుని మీద ఆధారపడుతూ సాగిపోతూ ఉన్నప్పుడు రోజు రోజుకి బలం పొందుతూ ఫిలిష్తీయుల్ని జయిస్తూ ఉండేవాడు. తన దేవుని నామానికి మహిమ తెస్తూ ఉండేవాడు. అపవాది దాన్ని గమనించి ఎక్కడ వీక్ పాయింటో అది చూసి అక్కడ పెట్టి కొట్టాడు. ఇతడికి స్త్రీల వ్యామోహం ఉందని గమనించి అతనికి స్త్రీలను ముందు పెట్టాడు. మరి దెలీలా వాళ్ళలో చిక్కి సంసోను బలమంతా కోల్పోయాడు. ఎంత జ్ఞానవంతుడు, ఎంత ఖ్యాతి గలవాడు, ఎంత సూర్యుడు, ఎంత వీరుడు, ఎంత పరాక్రమశాలి, ఎంత గొప్పవాడండి సంసోను. కానీ నిర్వీర్యం అయిపోయింది బలం అంతా. కారణము అపవాది యొక్క తంత్రములను అతడు ఎరిగి ఉండలేదు, అతడు గుర్తించలేదు. కానీ దేవుని మీద విశ్వాసాన్ని ఏమాత్రము తగ్గించుకోకుండా దేవుని యందు నమ్మకంతో మనం జీవించినప్పుడు నానాటికి బలం పొందుతాం. మన ప్రయాణం ఎక్కడి వరకు అంటే సియోను వరకు. సియోనులో దేవుని సన్నిధిలో కనబడతాం, పరలోక రాజ్యం చేరతాం. మానవ జీవితం ఈ 70-80 సంవత్సరాల వరకు మాత్రమే కాదు. అలా అనుకుంటే అసలు ఈ బ్రతకడం వ్యర్థమే. కానీ మన జీవితం 80-90 సంవత్సరాల తర్వాత యుగాలు దేవునితో గడిపే జీవితం మనకుంది. రట్టి అనుభవంలోకి మనం రావడానికే ఈ ప్రయాణం. మరి అనుదిన జీవితంలో అపవాది శోధనలు ఎదుర్కొంటూ, పాపాన్ని జయిస్తూ, మన మీద పనిచేసే దుష్ట శక్తుల్ని ఎదిరిస్తూ, దేవుని శక్తితో బలం పొందుకుంటూ మనం ప్రయాణం చేసినప్పుడు సియోనులో చేరతాం. ఒకవేళ బలహీనం అయిపోయావా నీ ఆత్మీయ జీవితంలో, నీతో ప్రభు ఉన్నాడు. ఆయన చేయి పట్టుకో, నీకు ఆయన మరలా బలం ఇస్తాడు. యెహోవా యందు ఆనందించుట వలన మనకు బలం ఉంది. ఆయన కొరకు ఎదురు చూచుట వలన మనకు బలం ఉంది. కాబట్టి ఆయన వైపు చూడు, ధైర్యంగా ఉండు, నిరీక్షణ కలిగి ఉండు. దేవునిలో సాగిపోయే వారికి రోజు రోజుకి బలం ఉంది. శారీరకంగా నీకు బలమిస్తాడు, ఆధ్యాత్మికంగా బలమిస్తాడు, మానసికంగా బలమిస్తాడు, ఆర్థికంగా బలమిస్తాడు. అన్ని విషయాలు నేను బలపరిచి, దృఢపరిచి తన రాజ్యానికి చేర్చుకునేదాకా నీ తోడైన ఉంటాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నానాటికి బలాభివృద్ధి నీలో ఉంది ప్రవ్వా. మేము రోజు రోజుకి క్షీణించే వారంగా ఈ లోకంలో ఉన్నాం. కానీ నీలో మేము సాగిపోతున్నప్పుడు రోజు రోజుకి ఆత్మీయ బలం మాకిచ్చి నీ రాజ్యానికి మమ్మల్ని చేర్చుకొని నీలో ఆనందించే భాగ్యాన్ని ఇవ్వబోతున్నందుకు వందనాలు. ఇదిగో ఎంతమంది బలహీనంగా ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నారో నీ బిడ్డలు మీరు బలపరచండి. కుటుంబంలో బలాభివృద్ధి, శరీరంలో బలాభివృద్ధి, అయా ఆర్థికంగా బలాభివృద్ధి, అన్ని విషయాల్లో బిడ్డలను బలముతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.